బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసు విచారణలో భాగంగా నందిగామ నుంచి 4 పోలీసు బృందాలు హైదరాబాద్ వెళ్లాయి. జయరాం మేనకోడలు శిఖా చౌదరి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమెను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే జయరాం ఇంటి ఆవరణలోని సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. 2 ఏళ్ల నుంచి కుటుంబంలో వివాదాలు నెలకొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో కుటుంబ వివాదాలే హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. జయరాం మృతి చెందడానికి ముందు ఆయనతో పాటు కారులో ఉన్నది ఎవరన్నది ఇప్పుడు కీలక అంశంగా మారింది. బుధవారం ఇంటి నుంచి ఒంటరిగా తానే స్వయంగా కారు నడుపుకుంటూ బయటకు వెళ్లారు జయరాం. ఆ తర్వాత ఆయన ఎవ్వరికీ ఫోన్లో అందుబాటులో లేకుండా పోయారు. మరోవైపు చివరిసారిగా ఆయన ఎవరితో మాట్లాడారన్న దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. నందిగామ సమీపంలోని కీసర టోల్గేట్, ఐతవరం సమీపంలోని ఓ కారులో జయరాం మృతదేహం లభ్యమైంది. శుక్రవారం తెల్లవారుజామున కారులోని మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇతర డాక్యుమెంట్లను పరిశీలించిన పోలీసులు కారులో ఉన్న మృతదేహం చిగురుపాటి జయరాందేనని గుర్తించారు. కారులో వెనక సీట్లో రక్తపు మడుగులో ఉన్న జయరాంను పరిశీలించిన పోలీసులు తలపై ఎలాంటి గాయాలు లేనట్లు నిర్ధారణకు వచ్చారు. టోల్ గేట్ల వద్ద సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. కారులో మరో వ్యక్తి ఉన్నట్లుగా గుర్తించారు. కారులో ఉన్న ఆ అజ్ఞాత వ్యక్తే ఈ హత్యకు పాల్పడ్డాడా లేదా అతనికి ఇంకెవరైనా సాయం చేశారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. కొద్దిసేపటి క్రితం వరకు జయరాం హత్యకు గురైన జయరాం మేనకోడలు శిఖా చౌదరి వైపే ఈ కేసు కొనసాగింది. కానీ ఇప్పుడు ఈ కేసును తప్పించేందుకు కొందరు వ్యక్తుల ప్రమేయం కూడా ఉందని కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? అదే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా చిగురుపాటి జయరాం మేనకోడలు శిఖా చౌదరి, అదేవిధంగా అతని వ్యాపార భాగస్వామి భాను, అదేవిధంగా మరొక అకౌంటెంట్ వేణు, వీళ్ళ మీదే పోలీసులు ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తారు. అయితే దీనికి సంబంధించిన వరకు కూడా పోలీస్ శాఖ 4 విభాగాలుగా ఏర్పడి, పోలీసులు 4 విభాగాలు ఏర్పడి హైదరాబాద్ దస్పల్లా హోటల్లో ఆల్రెడీ నందిగామ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే దస్పల్లా హోటల్లో ఈ జనవరి 31వ తారీఖు సాయంత్రం ఫార్మా కంపెనీ సమావేశం ఒకటి జరిగింది. ఆ సమావేశం అనంతరం కూడా అక్కడ ఈ కుటుంబ సభ్యులతో కొంతమందితో వాగ్వాదం జరిగింది, వాదన జరిగిందంటూ కూడా అక్కడ లోకల్ గా ఉన్న పీపుల్ కొంతమంది చెప్తున్నారు. ఈ సమావేశం తర్వాత వైట్ కలర్ షర్ట్ వేసుకున్న ఒక వ్యక్తితో జయరాం హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నాడు. ఈ దారి మార్గంలో జయరాం అనుమానాస్పదంగా అక్కడ మృతి చెందారు. అయితే ఆ వైట్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఎవరు, అసలు ఈ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన విభేదాలు ఏంటి అన్న కోణంలో పోలీసులు ప్రధానంగా. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ కేసులో కుటుంబ సభ్యులే హత్య చేసుంటారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈ కొంతమంది కీలక వ్యక్తుల్ని ఈ కేసు నుంచి బయటపడేసే ప్రయత్నం మాత్రం ముమ్మరంగా సాగుతున్నట్టుగా గట్టిగా సమాచారం కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా శిఖా చౌదరిని పోలీసులు ఇంట్రాగేషన్ చేశారు. ఆవిడ దగ్గర స్టేట్మెంట్ ఇస్తున్నారు. అదేవిధంగా జయరాం కార్ డ్రైవర్ వెంకటేష్ గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. అదేవిధంగా జయరాం సహోదరు అయినటువంటి ఝాన్సీ దగ్గర స్టేట్మెంట్ ఇస్తున్నారు. వీళ్ళందరి దగ్గర కూడా ప్రస్తుతం స్టేట్మెంట్ రికార్డు చేసుకుంటున్నారు. ప్రధానంగా చూసుకుంటే కీలక నిందితుల్ని, అయితే కీలకంగా వీరు ఎవరి మీద అయితే అనుమానం పడ్డారో, శిఖా చౌదరి అయితేనేమి, భాను అయితేనేమి, లేదంటే వెంకటేష్, ఝాన్సీ, ఇలా కుటుంబ సభ్యులందరినీ కూడా స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొంటున్న వీళ్ళ పేర్లు పేర్కొంటున్న సమయంలో ఈ కేసును తప్పుదోవ పట్టించి ముక్కు మొహం తెలియని కొంతమందిని కేసులో ఇరికించి అసలైన నిందితుల్ని పక్కకు పెట్టి తప్పించే ప్రయత్నం మాత్రం గట్టిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మనం ఈ జయరాం విషప్రయోగం జరిగినట్టుగా కూడా దీని మీద విచారణ ఎదుర్కొంటున్న శిఖా చౌదరి నుంచి ఎటువంటి విషయాల్ని పోలీసులు రాబట్టారు? ఆ విషయాలు ఏమైనా తెలిసాయా? అదే శిఖా చౌదరి మాత్రం నేను చాలా మంచిగా ఉంటాను, నేను అటువంటి దాన్ని కాదు, ప్లస్ నాకు ఆయనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, మా మేనమామ అయినటువంటి అతను నేను ఎందుకు చంపుతానని చెప్పని సహజంగానే అందరూ చెప్పే విధంగానే ఆవిడ కూడా చెప్పింది. అయితే పోలీసు విచారణలో ఏం తెలుద్ది అనేది మరికొద్దిసేపట్లో తెలియనుంది. అయితే జయరాం మృతదేహాన్ని ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ బాడీలో ఈ పాయిజన్ కలిపి చంపినట్టుగా కూడా గట్టిగా మనకి తెలిసింది. జయరాం తలపై ఉన్న బ్లడ్, అదే విధంగా బాడీలో కొన్ని పార్ట్స్ అక్కడ పోస్ట్ మార్టం సంబంధించిన ఫారెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. ఆ రిపోర్టులు వచ్చిన అనంతరం కూడా కేసు ఎటువైపు పోద్ది,
కేసు విచారణ ముందుకెళ్ళొద్దా, లేదంటే నిజంగానే అసలే నిందితులను పోలీసులు తప్పించే ప్రయత్నం చేస్తారన్న పైన స్పష్టమైన సమాచారం వస్తుంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. పలు మలుపులు తిరుగుతున్న జయరాం హత్య కేసు విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి కృష్ణ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. కృష్ణ, చెప్పండి. విచారణ ఎదుర్కొంటోంది శిఖా చౌదరి, కానీ ఈ వ్యవహారంలో మరికొంతమంది ప్రమేయం ఉందన్న విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంతోషి, జయరాం కేసు వ్యవహారానికి సంబంధించి అనేక మలుపులు, గంటకు మలుపు జరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసులు దాదాపు 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి నేతృత్వంలో ఈ 4 బృందాలు మొత్తం ఈ కేసు వ్యవహారాన్ని తీర్చే పనిలో పడ్డారు. ఇప్పటికే ఈ కేసులో సంబంధించి ఎవరు అన్నది ఒక మిస్టరీగా సాగుతోంది. ఒక పక్కన వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలో ఈ హత్య కారణమా అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాయి. మరో పక్కన కుటుంబ తగాదాల నేపథ్యంలో కూడా ఈ హత్య జరిగి ఉండవచ్చని కూడా పోలీసులు భావిస్తున్నారు. మొత్తం ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఆయన మేనకోడలు శిఖా పైనే ఈ కేసు వ్యవహారం మొత్తం ఆమె పైనే చుట్టూ తిరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో ఆమె విచారణ కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఆ రోజు ఏదైతే టోల్ గేట్ దగ్గర పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ని సంపాదించడం జరిగిందో, ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లో కారు నడుపుతున్న వ్యక్తి విషయం పైనే ఈ కేసు మొత్తం చిక్కుముడి వీడే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే జయరాం ఇల్లు మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి దగ్గరలోనే కూతవేడి దూరంలో ఉంటుంది. అతని ఇంటికి దగ్గరలో ఉన్న దస్పల్లా హోటల్ ఎప్పుడు డ్రైవర్ లేదే బయటికి వెళ్ళని జయరాము ఆ రోజు డ్రైవర్ ని గన్మెన్ కూడా ఇంట్లో ఉండాల్సి ఇంటికి వెళ్లాల్సిందిగా చెప్పి ఉదయాన్నే 7 గంటలకు రావాల్సిందిగా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఒక్కడే స్వయంగా కారు నడుపుతూ దస్పల్లా హోటల్లో ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడ కొంత సమావేశం కూడా జరిగింది అని చెప్పి కూడా పోలీసుల దర్యాప్తులో తేలడం జరిగింది. ఇంటికి దగ్గరలో అందులోనూ అతని కుటుంబ సభ్యులంతా అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటారు. సో మాదాపూర్ లో ఇల్లు ఖాళీగానే ఉంటుంది. ఏదైనా సమావేశం ఉంటే ఇంట్లోనే సమావేశం నిర్వహించుకోవచ్చు, కానీ దస్పల్లా హోటల్లో గది తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది. సో అంతేకాకుండా ఈ కేసులో ప్రధానంగా ఏదైతే అతని స్నేహితుడికి ఫోన్ చేసి దాదాపు 6 లక్షల రూపాయలు చిగురుపాటి జయరాం అతని హోటల్ కి తెప్పించుకోవడం జరిగింది. ఆ తర్వాత 30వ తేదీ నుంచి ఆయన కనిపించకుండా పోయారు. అనంతరం మొన్న ఏదైతే 1వ తేదీ ఉదయం నాడు అర్ధరాత్రి నందిగామ దగ్గర ఆయన హత్యకురైనట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చూసినప్పటికీ కూడా అది హత్య అని తేలిపోవడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కుటుంబ తగాదాల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు కూడా ప్రధానంగా భావిస్తున్నారు. కృష్ణ, ప్రస్తుతానికైతే శిఖా చౌదరి విచారణ ఎదుర్కొంటున్నారు. మరి ఇంకా ఎవరైనా విచారణ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఈ కేసులో అతని సోదరి ఝాన్సీ, ఆ తర్వాత మేనకోడలి శిఖా చౌదరి ఇప్పటికే దర్యాప్తు పోలీసులు విచారణ చేపట్టడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ లో ఏదైతే వ్యాపార లావాదేవీలు ఆయనకు సంబంధించిన మెడికల్ కానీ ఎక్స్ప్రెస్ టీవీ అనే ఒక మీడియా సంస్థ కానీ అందులో పార్ట్నర్ గా ఉన్న భాను, ఆ తర్వాత ఆయన చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వ్యవహరిస్తున్న వేణు పైన కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇతర వ్యాపారాలకు సంబంధించిన ఆయన కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భాను అనే వ్యక్తి వ్యాపార లావాదేవీల్లో అతనితో ఉన్నప్పుడు అతను చాలా మటుకు చిగురుపాటి జయరాంని వ్యాపార లావాదేవీలో చాలా మటుకు మోసం చేశాడని చెప్పేసి కూడా అతను తన కుటుంబ సభ్యులతో అనేక మార్లు చెప్తున్నట్లుగా కూడా బంధువులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతనితో గతంలో 2 ఏళ్ల కిందట వ్యాపార లావాదేవీల్లో తప్పుడు లెక్క చూపించి చాలా కోట్లాది రూపాయలు సహా చేశాడని అతను అందుకే వ్యాపార లావాదేవీలు అతనికి దూరం పెట్టినట్లుగా కూడా అతని కుటుంబ బంధువులు చెప్తున్నారు. సో ఈ క్రమంలోనే ఏదైతే ఎక్స్ప్రెస్ మీడియా అనే దాన్ని అమ్మకానికి రావడం, దాన్ని అమ్మేందుకు అతను హైదరాబాద్ కు ఇండియాకు వచ్చినట్లుగా కూడా వారి బంధువులు చెప్తున్నారు. ఈ క్రమంలో ఏమన్నా ఆ వ్యాపార లావాదేవీల్లో వాటా కోసం ఏమన్నా హత్య జరిగిందా అనే అనేక రకాల కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు సాగుతుంది. కృష్ణ, ప్రస్తుతం అనుమానం ఉన్న మనుషులను అయితే విచారిస్తున్నారు. మరి మరోవైపు జయరాం మృతదేహం ద్వారా కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉంటారు కదా, మరి ఆ ఫార్మాలిటీస్, ఆ వ్యవహారాలు ఎంత దాకా వచ్చాయి? సో ప్రస్తుతానికి జయరాం అంత్యక్రియలు పూర్తయిన తర్వాత మృతదేహాన్ని భద్రతారకం క్యాన్సర్ హాస్పిటల్లో మార్పుల గదిలో భద్రపరచడం జరిగింది. ఇప్పటికే అమెరికాలో ఉన్న వారి బంధువుల కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందిన నేపథ్యంలో రేపు సాయంత్రానికి వారి కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్ కు చేరుకుంటారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత మహాప్రస్థానంలోనే
ఈ అంత్యక్రియలు జరుగుతాయి. అయితే అతని కుటుంబ సభ్యులు అంటే ఆయన భార్య హైదరాబాద్ కు వస్తే కానీ ఈ హత్యకు సంబంధించి ఎవరెవరిపైన అనుమానాలు ఉంటాయి అనేది ఆమె వ్యక్తం చేసే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే అతని మామ కానీ ఇతర బంధువులకు కానీ అంతగా లేదు. అందులో ప్రధానంగా చూసుకుంటే చిగురుపాటి జయరాంకి ఉన్న ఒకే ఒక సోదరి ఝాన్సీ. ఆమెతోటి చాలా తల్లి చనిపోయిన క్రమంలో ఝాన్సీకి ఆ తర్వాత చిగురుపాటి జయరాంకి మధ్య చాలా పెద్ద ఎత్తున మనస్పర్ధలు చోటు చేసుకోవడం, అలాగే వ్యాపార లావాదేవీల్లో చురుకుగా ఉన్న అతని మేనకోడలు శిఖాను కూడా ఆయన దూరం పెట్టడం, ఈ అన్నిటి నేపథ్యంలో కుటుంబ తగాదాలు కూడా ఉన్నాయి. మరో పక్కన పార్ట్నర్ల మధ్య విభేదాల నేపథ్యంలో కూడా ఆయన కొన్ని సంస్థలను మూసివేసుకునే కూడా ఏర్పడింది. ఏదైతే పార్ట్నర్లు ఆయన నిలువున ఉంచడం జరిగిందో ఈ క్రమంలోనే చాలా మటుకు వ్యాపారాలు కూడా అతను మూసుకోవడం జరిగింది. సో ఈ క్రమంలోనే హత్య అనేది ఇటు బంధువుల వల్ల జరిగిందా లేదంటే వ్యాపార లావాదేవీల వల్ల జరిగిందా అనే పైన ఆయన భారీ స్పష్టం చేసే అవకాశం కూడా లేకపోలేదు. కృష్ణ, మరి ఈ శిఖా చౌదరి విచారణ ఇంకెంతవరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? పోలీసులు అటువైపు నుంచి ఏమైనా విషయాలు వెల్లడించారా విచారణకు సంబంధించి? సో శిఖా చౌదరి వ్యవహారానికి సంబంధించి ఆయన మేనకోడలు ముందు నుంచి ఆ వివాదాలు అనేవి ఏర్పడుతూనే ఉన్నాయి. ఆమె పైన తర్వాత జయరాం వ్యవహారాలపైన కొన్ని ప్రచారాలు జరగడం, ఈ నేపథ్యంలోనే ఆ విషయాన్ని ఆయన అనేక సార్లు కొట్టిపారేయడం జరిగింది. ఆర్థికంగా అంటే మొదట శిఖాకి వివాహం జరగడం, ఆ తర్వాత భర్తతో మనస్పర్ధలు ఏర్పడడం, ఆ తర్వాత మరో వ్యక్తితో ఆమె కొద్ది రోజులు సహజీవనం చేసిన తర్వాత ఆమె ఆ విధంగా సహజీవనం చేయడం సరికాదంటే జయరామే ఆమెకి నచ్చజెప్పి ఆ కుటుంబాన్ని అంటే ఆ వ్యక్తితో ఆమెకి వివాహం చేయడమే కాకుండా ఆర్థికంగా ఆమె కొంతవరకు ఆర్థిక సహాయ సహకారాలు కూడా అందించారు. సో ఈ క్రమంలోనే ఆ విషయం కొంచెం కుటుంబ సభ్యుల మధ్యలో కొద్దిగా వివాదాలు కూడా ఏర్పడ్డాయని కూడా వారి ఒక దూర బంధువులు కొంతమంది ఈ విషయం పైన చెప్పడం జరుగుతుంది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రస్తుతం ద్వితీయ వివాహం చేసుకున్న శిఖా భర్త విషయంలో కూడా కొంత విభేదాలు ఏర్పడుతున్నాయని చెప్పేసి కూడా మరోసారి తెలిసింది. వాటిని సరిచేసే ప్రయత్నం ఏమన్నా చేసినప్పుడు అటు శిఖాకు సంబంధించిన ఎవరైతే ద్వితీయ అంటే రెండోసారి భర్త ఉన్నారో ఆయన తరఫున ఏమన్నా విషయంలో హత్య జరిగిందా లేదంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జరుగుతున్న హత్య జరిగిందా అనే విషయం పైననే పోలీసులు ఎక్కువగా ప్రధానంగా ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రస్తుతం శిఖాను పోలీసుల విచారణ ఎదుర్కొంటుంది కాబట్టి ఖచ్చితంగా 2 రోజుల పాటు విచారణ జరిగే అవకాశం ఉంటుంది. ఈ లోపల ప్రధానంగా ఆ వాహనం నడిపిన వ్యక్తి ఎవరైనా పోలీసులు గుర్తించిన తర్వాత ఖచ్చితంగా కేసు చిక్కుముడి ఇచ్చే అవకాశాలు ఉంటుంది. అంటే ఇప్పటికే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ని మరింత డెవలప్మెంట్ చేసేందుకు ఎఫ్ఎస్ఎల్ కూడా అధికారులు పంపించడం జరిగింది. వీలైనంత త్వరగా వాటికి సంబంధించిన వివరాలు తమకు అందించాలని అక్కడ కృష్ణా జిల్లా పోలీసులు కోరడం జరిగింది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.